ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని తొలుత ఈఎఫ్ఎల్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. దీంతో పాటు అస్సాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోదీ చేరున్నారు. గౌహాతిలో దాదాపు 5,450 కోట్ల రూపాయల వ్యయం గల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర వర్మ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం చేయనున్నారు. అలాగే జాతీయ డేటా సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటన కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని తొలుత ఈఎఫ్ఎల్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. దీంతో పాటు అస్సాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోదీ చేరున్నారు. గౌహాతిలో దాదాపు 5,450 కోట్ల రూపాయల వ్యయం గల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం చేయనున్నారు. అలాగే జాతీయ డేటా సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటన కొనసాగనుంది. तो ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं। మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోనైనా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో అక్కడి వారి పేరు ఓటరు జాబితాలో ఉండాలని ఎస్ఈసీ పేర్కొంది. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగటానికి అనర్హులని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు ఏవైనా ఉంటే అవి చెల్లవని ఎస్ఈసీ స్పష్టంగా పేర్కొంది.
తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం 2019 ప్రకారం ఈ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోనైనా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే సదరు పురపాలిక పరిధిలో ఓటర్గా నమోదు కావడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసి సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సంపత్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎంపీలకు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా స్థానిక ఓటు తప్పనిసరి చేస్తూ ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయాన్ని తీసింది. ఎందుకంటే ఎక్స్ ఆఫీసు సంబంధించి కూడా వాళ్ళు గతంలో అక్కడ ఏదైతే స్థానికంగా లేకున్నా కూడా ఓటు కొన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా దాన్ని మారుస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సంబంధించిన సర్క్యులర్లు కూడా అక్కడ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సంబంధించి కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా సమీకరణలు మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 37 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా హంగ్ ఏర్పడ్డ పరిస్థితి ఉంది. అక్కడ పోటాపోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. దాంట్లో స్వతంత్రులు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కావచ్చు, మరొక అధికార పార్టీకి సంబంధించి కూడా నేతలంతా వాళ్ళందరినీ క్యాంపు తరలిస్తా ఉన్నారు. క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఎస్ఈసి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించి కూడా చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించి కూడా క్రియాశీలకమైన పదవులకు సంబంధించి కావచ్చు ఈ పోటాపోటీ నెలకొన్న నేపథ్యంలో హంగ్ ఏదైతే 37 మంది అక్కడ మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడ్డదో వాళ్ళంతా కూడా ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకునే పట్ల కూడా పార్టీ అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో సమీకరణలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. హైకోర్టుకి సంబంధించిన తీర్పు నేపథ్యంలో ఈ సమీకరణలు మారే. గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమ నచ్చిన మున్సిపాలిటీలకు సంబంధించి ఎంచుకొని ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఉండేది. దీన్ని గతంలో హైకోర్టుకు సంబంధించి కూడా వివాదం నడుస్తా ఉన్నది. దీనిపైన విచారించిన న్యాయస్థానం స్థానిక ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసి ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుందని చెప్పొచ్చు. మరోవైపు ఎక్స్ అఫీషియో ఓటు వేయాలంటే హైకోర్టుకు సంబంధించిన తీర్పును అమలు చేయాలంటూ కూడా మరి కాసేపట్లో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది హైకోర్టులో. ఇక ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ ఎన్నికల పరిధిలో సదరు ఎక్స్ అఫీషియో సభ్యుడు ఓటర్గా ఉండాలి. అక్కడ ఎక్కడైతే ఓటు కలిగి ఉంటారో అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేని పక్షంలో కూడా ఈ ఓటు చెల్లరంటూ కూడా కీలకమైన మార్గదర్శకాల్లో ఎస్ఈసి పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం ఈ నిబంధనలకు పకడ్బందీగా అమలు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ఈ నిర్ణయంతో కూడా రాజకీయ పార్టీల్లో టెన్షన్ నేపథ్యాన్ని క్రియేట్ చేస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హంగ్ ఏర్పడ్డ చోట ఈ ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. తాజాగా ఈ నిబంధనలతో స్థానిక ఓటు లేని ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక వాళ్ళంతా కూడా అక్కడ ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఏదైతే హైదరాబాద్కు సంబంధించి కూడా అక్కడ ఓటు హక్కును మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ జిల్లాకి సంబంధించి ఇక ముఖ్యంగా
అంగేర్పడ్డ జిల్లాలకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ మున్సిపాలిటీలు అంగేర్పడ్డ నేపథ్యంలో అక్కడ ఈ ఎక్సాఫిషియో ఓటు కలిగిన సభ్యులంతా కూడా హైదరాబాద్ లో ఓటర్గా నమోదై ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అన్ని పార్టీల్లో కూడా ఈ ఏదైతే ఈ నిర్ణయం పట్ల కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ నెల 16వ తేదీకి సంబంధించి కూడా మున్సిపల్ చైర్మన్, మేయర్ కి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వైస్ చైర్మన్ కి సంబంధించిన పదవులకు సంబంధించి కూడా జరగబోతా ఉన్నాయి. ఎక్సాఫిషియో సభ్యుడు 15వ తేదీ లోపు అక్కడ మున్సిపాలిటీతో సంబంధించి కూడా తనను ఓటు హక్కును కలిగి ఉంటే అక్కడ మున్సిపల్కి సంబంధించి కూడా లేఖ ద్వారా కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటాను అన్నట్టుగా కూడా అక్కడ లేఖ ఇవ్వాల్సి ఉంటుందన్నట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి మొత్తంగా 16వ తేదీకి సంబంధించి కూడా ఈ ఏదైతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి కూడా పదవుల పట్ల ఏ విధంగా ముందుకెళ్తుందో ఎక్సాఫిషియో సభ్యులకు సంబంధించి కూడా తమ ఓటు హక్కును ఎంతవరకు కలిగి ఉన్నారు, ఇరు పార్టీలకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, అంగేర్పడ్డ మున్సిపాలిటీలో ఆ అభ్యర్థులంతా ఎటువైపు మొగ్గు చూపుతారు అనే దానికి కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా వరకు అంగేర్పడ్డ మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులు టచ్ లో ఉంటున్నారు. పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వైపే తమ ఏదైతే అంగేర్పడ్డ అభ్యర్థులంతా కూడా మొగ్గు చూపుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనికి 16వ తేదీకి సంబంధించి కూడా పులి స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ తాజా నిర్ణయంతో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నదని చెప్పొచ్చు. ఓకే హరీష్, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే సర్క్యులర్ జారీ ప్రకారం ప్రధాన పార్టీల స్పందన ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? అంటే దీంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా ఈ ఎక్సాఫిషియోకి సంబంధించి కూడా చాలా వరకు సభ్యులంతా కూడా హైదరాబాద్ లో ఓటు కలిగి ఉన్నారు. కాబట్టి అంగేర్పడ్డ జిల్లాలకు సంబంధించి ఏదైతే కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఎక్సాఫిషియో ఏదైతే అంగేర్పడ్డ మున్సిపాలిటీలు అక్కడ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ ఏ విధంగా ఇప్పుడు దీన్ని ఎదుర్కొంటా ఉన్నారు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. అక్కడ ఇప్పటికీ ప్రధాన పార్టీలు కావచ్చు, ఇక బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అభ్యర్థుల కూడా క్యాంపుకు తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా దేవరకద్ర, అలంపూర్, దేవరకొండ, ఆదిలాబాద్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయకల్, జహీరాబాద్, బెల్లంపల్లి ఈ సంబంధించి కూడా ఇంకా మరికొన్ని మున్సిపాలిటీలు అంగేర్పడ్డాయి. అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించిన ఆ శ్రేణులంతా కూడా క్యాంపుకు తరలిస్తారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా వాళ్ళను ఆకర్షిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎక్సాఫిషియో సభ్యులకు సంబంధించి కూడా కీలకంగా మారబోయే అవకాశాలు, ఎందుకంటే దాంట్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్సాఫిషియో సభ్యుల ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇక అంగేర్పడ్డ వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఇక మొత్తంగా ఈ మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖాతాలో పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన మంత్రులు, ముఖ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో వెలువడిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ ఎక్కడైనా ఆశించిన ఫలితాలు రాని చోట దానికి గల కారణాలను విశ్లేషించనున్నారు. ముఖ్యంగా హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవటం,
బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలు, ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రులు, ముఖ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర వర్గం బడ్జెట్కు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ నేరుగా అసెంబ్లీ హాలులోకి చేరుకొని రాష్ట్ర ఆర్థిక పద్దును సభ ముందు ఉంచనున్నారు. ఏపీ అసెంబ్లీ వేదికగా నేడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఆవిష్కృతం కాబోతోంది. మరికొద్ది సేపట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న మంత్రి తన ఛాంబర్లో బడ్జెట్ పత్రులతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. బడ్జెట్ పత్రులతో మంత్రి నేరుగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సమావేశానికి వెళ్లారు. మంత్రివర్గం బడ్జెట్కు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ నేరుగా అసెంబ్లీ హాలులోకి చేరుకొని రాష్ట్ర ఆర్థిక పద్దును సభ ముందు ఉంచనున్నారు. సార్ వాయిస్ కాల్ పైకి పట్టుకోండి సార్, కొంచెం పైకి. థ్యాంక్ యూ. ముందుకు పెట్టవాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.
నా పేరు కదా రసవత్తరంగా మారిన ఆదిలాబాద్ రాజకీయాలు జిల్లాలో ఉత్కంఠను రేపుతున్నాయి. మున్సిపల్ రాజకీయాల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికి దక్కకపోవడంతో హంగు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. వ్యూహాత్మకంగా కంది శ్రీనివాసరెడ్డి, నరేష్ జాదవ్లు వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లింని మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కీలకంగా మారటంతో హంగులో కింగు ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 16న జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో ఆదిలాబాద్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఆదిలాబాద్లో హంగులో కింగు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశం ఉంది? సంపత్, గుడ్ మార్నింగ్. ఇదే ఆదిలాబాద్ లో ఏ పార్టీకి కూడా మున్సిపల్ లో స్పష్టమైన మెజార్టీ ఇక్కడ ఓటర్లు కట్టబెట్టలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి 49 వార్డులకు సంబంధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా, అంటే 21 వార్డులు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ 11 స్థానాల్లో ఉంది. అలాగే బీఆర్ఎస్, ఎంఐఎంలు 6 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపొందడంతో ఇక్కడ హంగ్ పరిస్థితి ఏర్పడింది. అయితే బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది కాబట్టి వాళ్ళకి సరిపడుతుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఏవైతే 6 స్థానాలు ఉన్నాయో, ఈ 6 బీఆర్ఎస్ స్థానాలు చాలా కీలకంగా మారినటువంటి ఒక పరిస్థితి. ఆ 6 కనీసం ఒక 2-3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే ఆదిలాబాద్ కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి ఒక అవకాశం, ఆదిలాబాద్ మున్సిపల్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కేసేటువంటి ఒక అవకాశం ఉంది. ఇదే వ్యూహాన్ని ఇటు రాత్రి నుంచే కూడా కంది శ్రీనివాసరెడ్డి, అలాగే అన్న డీజీ నరేష్ యాదవ్ ఇదే విషయంపై వ్యూహాలతో రచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక ఉత్కంఠ మాత్రం, ఎందుకంటే అటు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ అయితే, బీజేపీకి అయితే ఇటు ఎంఐఎం కానీ అలాగే బీఆర్ఎస్ కానీ మద్దతు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ కనబడతలేదు. ఇండిపెండెంట్లు ఆల్రెడీ కాంగ్రెస్ లో పక్షంలో ఉండడంతో బీజేపీకి కావాల్సినటువంటి ఒక 2 అభ్యర్థుల మద్దతు ఏ విధంగా కూడగలుగుతుంది. ఎందుకంటే ఎక్స్-అఫిషియో ఓట్లు 2 ఉన్నాయి. అలాగే అంతకుముందు కూడా ఇంకా 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి. కానీ ఏదైతే ఒక రూల్ అనేటటువంటిది వాళ్ళు ఇంతకు ముందు 1 మంత్ క్రితం ఆ 2 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీలు బీజేపీకి ఉన్నారు. కానీ వాళ్ళు 1 మంత్ క్రితం అప్లై చేసుకోలేదు కాబట్టి ఆదిలాబాద్కి ఆ ఓట్లు వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదనేటటువంటి ఒక సమాచారం అయితే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి మిగతా ఆ 2 ఏవైతే కీలకమైనటువంటి అభ్యర్థుల మద్దతు బీజేపీ కూడగడుతుందా, ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాగైనా ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ఒక వ్యూహాత్మక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక రకమైనటువంటి యొక్క ఇటు ఆదిలాబాద్ మున్సిపల్ ప్రజల్లో, ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఉన్న ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి ప్రత్యేకత కనబడుతుంది. ఎవరు దక్కించుకుంటారనేటటువంటిది అయితే 16వ తేదీన ఏదైతే వీళ్ళందరితో ప్రమాణ స్వీకారం అనంతరం
ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఎంపిక ప్రక్రియ అయితే జరగబోతోంది కాబట్టి అప్పటి వరకు ఒక టెన్షన్ అయితే ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా పడుతోంది. ఇది ఎందుకంటే ఒక ఛాలెంజింగ్ గా, ఎందుకంటే ఇటువంటి ఓకే. పరిస్థితి ఇప్పుడు కూడా రాలేదు కాబట్టి మరి అంటే స్పష్టమైన మెజార్టీ లేకపోవడం వల్ల ఏ పార్టీ గెలుచుకుంటుంది అనేటువంటి ఒక ఆసక్తి ఇటు ప్రజల్లో కూడా ఉంది. అలాగే ఆయా పార్టీలో కూడా ఇటు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో కూడా ఒక రకమైనటువంటి అది కనబడుతుంది, టెన్షన్ కనబడుతుంది. ఎలా మద్దతు కూడా కట్టాలి, ఎందుకంటే బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే అవసరం ఉన్నటువంటి ఒక నేపథ్యంలో మరి ఓకే. బీజేపీ ఇక్కడ పాగా వేస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వ్యూహాత్మకంగా అందరితో టచ్ లో ఉంది, ఇండిపెండెంట్ అందరినీ కూడా మద్దతు కూడగట్టింది కాబట్టి ఆ ఇద్దరు క్యాండిడేట్ మరి ఇండిపెండెంట్ అయితే అది వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు కాబట్టి మరి ఎలా బీజేపీకి కాంగ్రెస్ చెక్ పెడుతుందా లేదా బీజేపీ పార్టీగా నెరవేరుతుందా అనేటటువంటి ఒక ఏదైతే ఒక అంటే ఒక ఉత్కంఠ ఉందో ఓకే. ఆ ఉత్కంఠ దానికి తెలపడాలంటే 16వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.